విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు కలగలిపిన మూర్తిగా జగన్నాథుణ్ణి కొలిచే క్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న జగన్నాథుని దేవాలయం. జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. చార్ధామ్ యాత్రల్లో ఇది ఒకటి. శ్రీకృష్ణుడు, బలభద్రుడు, సుభద్రాదేవి సమేతంగా దర్శనమిస్తారు ఇక్కడ. ఈ విగ్రహాలు ప్రత్యేకంగా చెక్కతో చెక్కబడి ఉంటాయి. ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి. ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు. ఈ రథయాత్రకు ముందు జ్యేష్ఠ పౌర్ణమి నాడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలకు స్నానయాత్ర పేరిట 108 బిందెలతో గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఇది పెద్ద ఉత్సవం. ఈ నీటిని సీతలాదేవి ఆలయం దగ్గర నుండి తీసుకువస్తారు. ఇంతటి చల్లని నీటితో స్నానం చేయించడం వల్ల జ్వరం వచ్చినట్టు భావిస్తారు. దేవుళ్లకు అలా అనారోగ్యంగా అనిపిస్తూ ఉంటే వారిని ప్రజలకు చూపించరు. దీనిని అనాసార కాలం అంటారు. అంటే దర్శనం కాని కాలం అని అర్థం. ఇది సుమారు 15 రోజుల పాటు ఉంటుంది. ఆ సమయంలో దయితపతి అనే పూజారుడు వైద్యుడు లాంటివాడే జగన్నాథుడికి వైద్యం చేస్తాడు. ఆకుపసర్లు, కషాయాలు, పళ్ళ రసాలు ఇస్తారు. జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది చక్కటి భక్తి ప్రదర్శన. ఇలా 15 రోజుల తర్వాత ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు రథయాత్ర ఉత్సవం ఘనంగా పండుగలా జరుపుకుంటారు. ఇది దశాబ్దాల నాటి సాంప్రదాయం. 9 రోజుల పాటు జరుగుతుంది ఈ రథయాత్ర. రథయాత్రలో నిజమైన మూల విరాట్టులని తీసుకురావడం ప్రత్యేకం. ఈ యాత్రని తిలకించడానికి లక్షల మంది చూసి తరించడానికి తండోపతండాలుగా వస్తారు. జగన్నాథుని రథం పేరు నందిఘోష. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. బలభద్రుడి రథం పేరు దళధ్వజ. ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. సుభద్ర రథం పేరు దర్పదలన. ఈ రథానికి 12 చక్రాలు ఉంటాయి. భక్తులు చేతులు వేసి రథాన్ని లాగుతారు. ఇది చాలా పవిత్రమని నమ్ముతారు. రథాన్ని ఒకసారి లాగితే కర్మలు పోతాయి అని భక్తుల నమ్మకం. ఈ రథయాత్రలో మొదటి రోజైన రాత్రి 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించా దేవాలయం అనే మరో ఆలయానికి వెళ్తారు. ఇది వారి తల్లి యశోదమ్మ గారి ఇల్లని కొందరంటారు. లేక పిన్ని గారు గారి ఇల్లని పిలుస్తారు. మొత్తానికి గోకులం అని అర్థం అనుకోవాలి. ఇలా 3 రోజుల తర్వాత పంచమి రోజు హేరా పంచమి అనే ఒక సరదా అయిన ఉత్సవం జరుగుతుంది. జగన్నాథుడి కోసం ఎదురు చూస్తూ వెతుక్కుంటూ వెళ్లే ఉత్సవం. లక్ష్మీదేవిని పల్లకిలో తీసుకెళ్లి గుడించ ఆలయం లోపలికి తీసుకువెళ్లాలని పరుగున వెళ్తారట. అప్పుడు ఆ గుడించ ఆలయాన్ని జగన్నాథుడే చెప్పి మూయించేసినట్టు మూసేస్తారట. అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి కోపం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ జగన్నాథుడి ఊరేగించే రథానికి ఉన్న చక్రాన్ని నడిపే రథసారథి చేతిని అమ్మవారు కోపంతో విరిచేయమని తమ అనుచరులకు చెబుతారట.
అలా ఒరిగి ఉన్న రథం పైనే జగన్నాథుడు, మిగతా రథాల మీద బలభద్రుడు, సుభద్రాదేవి తిరిగి పూరీలోని ఆలయానికి చేరుకుంటారు. బహుదయాత్ర అని పిలుస్తారు. దేవతామూర్తులు ప్రధాన ఆలయానికి చేరుకున్నాక లోపలికి రానివ్వకుండా లక్ష్మీదేవి అడ్డుపడుతుందట. అలిగిన లక్ష్మీదేవిని జగన్నాథుడు శాంతింపజేసి గుడించా నుంచి తెచ్చిన స్వీట్లు తినిపించి అలక తీరుస్తాడట. నీలాద్రి విజయోత్సవం అని పిలుస్తారు ఈ ఉత్సవాన్ని. తరువాత లోపల మందిరంలోకి ప్రవేశించడంతో ఈ రథయాత్ర ముగుస్తుంది. ఇంకా పూరీలోని ఆలయ వంటశాల గురించి ఒక విషయం చెప్పుకోవాలండి. భారతదేశంలోని అతి పెద్దదైన వంటశాల. ఈ వంటగదిలో మొదటిగా పొయ్యి వెలిగించింది సాక్షాత్తు లక్ష్మీదేవేనట. అంతేకాకుండా ఇక్కడ జరిగే వంటలకి లక్ష్మీదేవి పర్యవేక్షణలోనే జరుగుతాయి అంటారు. ఇది ఎటువంటి రవాణా లేకుండా, అంటే విదేశీ సరుకులు ఏమీ వాడకుండా, నూనె లేకుండా, గ్యాస్ మంట లేకుండా ఉడకబెట్టే భోజనం. పొయ్యిపై ఒకదానిపై ఒకటి అలా 7 కుండలు పెట్టి ప్రసాదాన్ని వండుతారట. విచిత్రంగా పైనున్న కుండలోని ప్రసాదమే ముందుగా ఉడుకుతుందట. ఇది ఇప్పటికీ శాస్త్రజ్ఞులకి అర్థం కాని మాయ. ఇదండి పూరీలోని జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి ఉన్న విశిష్టత, ప్రాముఖ్యత అన్నీ తెలుసుకున్నారు కదూ.